ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే బాగొచ్చింది. క్రింద వీడియో అయితే చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను. సో మీరు గూడా మీ ఫోటోస్‌తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేసుకుంటాను. డిస్క్రిప్షన్‌లో ఉంది. అలాగే ఫాంట్ కూడా ఇచ్చాను. మీకు ఒకవేళ మిస్ అని వస్తే మాత్రం ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా! గ్రూప్స్‌ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకి అయితే వెళ్ళేసి మీరు ఇక్కడ ఫాంట్స్ ఉన్నాయి. ఇక్కడ లిరిక్ ఉంది కదా! ఆ లిరిక్ మీద ట్యాప్ చేసుకొని ఎడిటర్స్‌లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ రోబో రెగ్యులర్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసుకొని వీల్ ఆల్ ఫాంట్స్‌లోకి అయితే వెళ్ళేసి 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా! దాన్ని టిక్ మార్క్ పెట్టుకొని మిగతా దానికి టిక్ మార్క్ తీసేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సపరేట్‌గా ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టుకోండి ఫాంట్స్ అన్నీ. యాడ్ చేసేటప్పుడు ఈజీగా యాడ్ చేయొచ్చు. ఒకవేళ 2 ఫాంట్స్, 3 ఫాంట్స్ యూజ్ చేసినట్లయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. డైరెక్ట్‌గా యాడ్ అయిపోతాయి. బ్యాక్‌కొచ్చేసి రైటింగ్ మీద ట్యాప్ చేసుకోండి. బ్యాక్‌కొచ్చిన తర్వాతకి మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక్కడ 12 ఫోటోలుంటాయి. సో మీరు రీప్లేస్ పెట్టుకోవడమే ఈజీగా. ఇక్కడ గ్రూప్‌ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకైతే వెళ్ళేసి వైట్ లైన్‌ని స్టార్టింగ్‌లో ఉంచేసుకోండి. ఇక్కడ లిరిక్‌తో పాటు కింద లాస్ట్‌లో ఒక ఫోటో ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకైతే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఎవరు ఫోటో పెట్టాలి అనుకున్నారో వాళ్ళ గ్రూప్‌లో ఫోటోస్ కూడా సేమ్ సపరేట్‌గా ఫోల్డర్‌లో పెట్టుకోండి. సో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్‌గా యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చిన తర్వాతకి ఒకసారి చెక్ చేసుకోండి. బీట్ మార్క్ అన్నా ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు, ఎక్కువగానే అవ్వచ్చు గ్రూపు. అప్పుడు ఆ గ్రూప్‌ని ట్యాప్ చేసుకొని స్పీడ్ మీటర్‌లోకైతే వెళ్ళేసి ఈ ఆప్షన్స్ బట్టి మీరు చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ గ్రూప్‌ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకైతే వెళ్ళేసి సేమ్ అదే విధంగా వైట్ లైన్‌ని స్టార్టింగ్‌లో ఉంచేసుకొని ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకైతే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని ఆ ఫోల్డర్‌లో నెక్స్ట్ ఫోటోని సేమ్ అదే విధంగా ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్‌గా యాడ్ అవుతుంది. ఒక్కొక్కసారి మీకు ఫేస్ గానీ ఏమైనా కట్ అవుతుంటే ఈ విధంగా అయితే మీరు జరుపుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకైతే వెళ్ళేసి చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. సో మీరు ఫోటోస్ రీప్లేస్ పెట్టుకున్న గ్రూప్‌ని ఒకసారి చెక్ చేసుకోండి. ఫోటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకున్నాక పైన షేర్ ఐకాన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.